హాయ్ గైస్, వెల్కమ్ టు S3cars Telugu. సో ఈ ఛానల్ ఎందుకు పెట్టాను, అసలు మనకి ఈ ఛానల్ ఒక స్పెషాలిటీ ఏంటి, ఈ ఛానల్లో ఏమేమి రివ్యూస్ ఇవ్వబోతున్నాం అనేది నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ థింగ్, నేను ఈ ఛానల్ పెట్టడానికి కారణం కంప్లీట్ ఓవర్వ్యూ ఆఫ్ కార్స్ అండ్ మోటార్ వెహికల్స్. సో దీంట్లో మనకు వచ్చే స్పెషాలిటీ వచ్చేసి లాంగ్ టర్మ్ కస్టమర్ రివ్యూస్ అండ్ కార్ యాక్సెసరీస్ గురించి, అదే పరంగా డ్రైవింగ్ టిప్స్ అనేది ఈ యొక్క ఛానల్ స్పెషాలిటీ. సో మనం ఏ కార్ కొనాలి, కొత్త కార్ కొన్నప్పుడు ఎలాంటి స్పెసిఫికేషన్ చూసుకోవాలి, అండ్ అట్ ది సేమ్ టైం ఓల్డ్ కార్ కొన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి, ఇన్సూరెన్స్ ఎలా రెన్యువల్ చేసుకోవాలి, సో అలాగే కార్ మెయింటెనెన్స్ టిప్స్, అట్ ది సేమ్ టైం సేఫ్టీ రూల్స్ అండ్ డ్రైవింగ్ టిప్స్, సో ఇవన్నీ కలగలిపి ఒక కంప్లీట్ ఛానల్లో పెడదామని ప్లాన్ వచ్చింది. సో అందుకే ఈ యొక్క ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. సో అసలు ఈ S3 తెలుగు ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది అనేది చెప్పాను క్లియర్గా. అండ్ అనదర్ థింగ్, ఇప్పుడు ఈ స్పెషల్ ఇంట్రొడక్షన్ వీడియో ఎందుకు ఇవ్వాలి అనిపించింది అంటే, ఒక థాట్ అనిపించింది, అరే మనం ఒక ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఎంకరేజ్ చేసేది మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సో అందుచేత ఫస్ట్ థింగ్ ఒక ఓవర్వ్యూ మన వాళ్ళకి ఇద్దాం, సో దట్ వాళ్ళు షేర్ చేస్తారు, వాళ్ళకు ఒక నాలెడ్జ్ వస్తుంది, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇది షేర్ చేస్తారని ఒకే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఫస్ట్ ఇంట్రొడక్షన్ వీడియో అయితే మీకోసం చేస్తున్నాను. ఫస్ట్ థింగ్, దీంట్లో నేను అసలు నా కార్ ఎందుకు కొనాలనిపించింది, ఎప్పటి నుంచి నాకు అంటే కార్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది, అది కామన్ థింగ్. బట్ ది థింగ్ ఈస్, ఎందుకు కొన్నాము అనేది ఒక ఎవరికి అందరికీ ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి, అంటే నేను ఆల్మోస్ట్ జాబ్ 2 కంపెనీస్ మారిన తర్వాత నేను ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను. అప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్, అంటే ఒకరు నాకు సజెస్ట్ చేశారు, అదొక మైండ్లో పడిపోయింది. అట్ ది సేమ్ టైం ఇంకోటి, చిన్నప్పుడు అందరికీ కార్స్ ఇష్టం ఉంటుంది కదా, సో డెఫినెట్ నాకు కూడా చాలా ఇష్టం ఉండింది. సో నేను ఒకప్పుడు లైక్ ఏంటంటే వన్స్ అండ్ లైక్ నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్క బస్ స్టాప్ ఉండింది అనమాట. సో ఆ బస్ స్టాప్ దగ్గర నేను ఎవ్రీడే అక్కడ వెళ్ళాను, బస్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఒక పోలీస్ జీప్ ఉండింది అనమాట. సో మేము క్యాంపస్లో ఉండేవాళ్ళం, పోలీస్ క్యాంపస్లో. సో అక్కడ ఒక జీప్ ఉండింది. సో ఎవ్రీడే మేము అందరం కలిసి అందులో జీప్ ఎక్కి స్టీరింగ్ అటు ఇటు తిప్పుకుంటూ చాలా ఫన్గా ఎంజాయ్ చేసేవాళ్ళం. అన్ఫార్చునేట్గా లైక్ అరౌండ్ అది 6th 7th క్లాస్ అనుకుంటా. సో ఆల్ ఆఫ్ సడన్ బస్ వచ్చినప్పుడు మేము హడావిడిగా బ్యాగ్ తీసుకొని వెళ్తున్నప్పుడు గేర్ అనేది ఆన్ చేసేసాం. గేర్ అనేది ఫస్ట్ గేర్లో పడింది, యాక్చువల్గా ఏం పడిందో తెలియదు, బట్ ఆటోమేటిక్గా వ్యాన్ అనేది ముందుకు మూవ్ అయింది. సో జస్ట్ ఇట్ హిట్ టు ద డివైడర్ అనమాట. అక్కడ ముందున్న చిన్న బంపర్ వచ్చేసి దానికి తగిలింది. వెంటనే ఎక్కడెక్కడ వాళ్ళు చెదిరిపోయాం. సో దట్ వాజ్ ద ఫస్ట్ ఇన్సిడెంట్. చాలా భయం వేసింది అనమాట. సో అప్పుడు అనుకున్నాం అనమాట, అరే మనకు కారు ఉంటే బాగుంటుంది కదా అని. సో అప్పుడు ఆ ఫస్ట్ ఇంప్రెషన్ అనమాట. దాని తర్వాత సో నెక్స్ట్ అలా గడిచిపోయింది, కాలేజ్ డేస్ అయిపోయింది, జాబ్ వచ్చింది. లైక్ అప్పుడు కూడా అంతగా లేదనమాట, డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాను. సో డ్రైవింగ్ కూడా నేర్చుకున్న తర్వాత కంటిన్యూగా కార్ నడపాలి మనం, సో దట్ మనకి స్కిల్స్ అనేది మనకు అలవాటు ఉంటుంది. సో అలా నడుపుతున్నప్పుడు లైక్ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది, బైక్ కొన్నాను, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ డైలీ రెగ్యులర్గా కార్ మాత్రం నడిపేవాడిని కాదనమాట. సో అప్పుడు మా ఫ్రెండ్ సీను అని, సో హీ హ్యాజ్ ఏ కార్ యాక్చువల్లీ. అతని దగ్గర కార్ ఉండింది, ఫోర్డ్ ఫిగో అనుకుంటా. సో మేము ఎప్పుడు బయటికి ట్రిప్స్ వేసేవాళ్ళం, చిన్న సైజ్ ట్రిప్స్ వేసేవాళ్ళం. సో వాళ్ళు కంట్రీ సైడ్ ట్రిప్స్ అనమాట. అలా నాకు డ్రైవింగ్ ఇచ్చేవాడు మనోడు, డ్రైవ్ చేయి ఏం కాదు అలవాటు అవుతుంది అని చెప్పి అలా డ్రైవ్ చేసుకుంటూ మనోడు కార్ మీద నేను చాలా పర్ఫెక్షన్గా నేర్చుకునేవాడు. చాలా టిప్స్ కూడా ఇచ్చేవాడు ఎలా డ్రైవ్ చేయాలనేది. సో అప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట డ్రైవింగ్ అనేది. సో దాని తర్వాత ఓకే, అక్కడితో పాజ్ అయిపోయింది. తర్వాత జాబ్లో జాయిన్ అయ్యాను. సో అప్పుడు కూడా అంత మైండ్ లేదనమాట. ఇంట్లో ఎవడైనా ఎందుకు కొంటారు వెంటనే. సో వన్స్ మన ఫినాన్షియల్ స్టెబిలిటీ వచ్చాక, సో మనకు కొంచెం ఓకే అన్నటప్పుడు కొంటాం జనరల్గా. సో అప్పుడు నేను నెక్స్ట్ సెకండ్ జాబ్ నేను బెంగళూరులో జాయిన్ అయినప్పుడు, అప్పుడు ఏమైందంటే నేను కంపెనీ జాయిన్ అయ్యాను. లీడ్ ఉన్నారు పక్కన, ఆల్మోస్ట్ 3 months అయిపోయింది జాయిన్ అయిపోయి. సో తన డెస్క్టాప్ మీద ఒక వాల్పేపర్ ఉందన్నమాట, జీప్ క్యాంపస్. సో అది చూశాను. అది చూసినప్పుడు, అన్న మీ కారా అన్న. లేదు తమ్ముడు కొనాలి కార్ అన్నాడు. ఏంటన్నా ఇంకా కార్ కొనలేదా అని అడిగాను అనమాట. లేదబ్బా కొనలేదు, కొందాం అనుకుంటా కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఏం చేసుకుంటావు కారు పక్కన పెట్టుకొని వేస్ట్ కదా అని చెప్పి అన్నారు, అందుకే నేను కొనలేకపోయాను, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు. సో అప్పుడు నాకు అన్న సజెస్ట్ చేశారు అనమాట, ఇంకా పెళ్లి కాలేదు, ఫస్ట్ నువ్వు వెళ్ళి కార్ కొనేసాయి, అవన్నీ ఆలోచించకు, ఫస్ట్ కార్ కొంటేనే ఇప్పుడు నువ్వు కొంటేనే తర్వాత నువ్వు స్టేబుల్గా ఉంటావు, అప్పుడెప్పుడో కొందామని ప్లాన్ చేసుకుంటే అది కుదరని పని అన్నాడు. సో అది ఇంకోటి ఒకటి మైండ్లో పడిపోయింది అనమాట. సో మైండ్లో పడిపోగానే ఓకే అలా ఉంచుకున్నాను, ఓకే కార్ కొనాలి అని చిన్న ఇంప్రెషన్ వచ్చింది. ఆ రోజు నాకు ఇంప్రెషన్ అనిపించింది. వెంటనే నేను కూడా డెస్క్టాప్లో కారు వాల్పేపర్గా పెట్టేసుకున్నాను. సో దట్ మనకు అనేది ఒక ఇన్స్పిరేషన్ లైక్ ఒక ఉంటుందన్నమాట. ఎప్పుడైనా మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం అనుకో, అది డెఫినెట్లీ మనకి ఎప్పుడు అది గుర్తు చేస్తూ ఉంటుంది మన ముందున్నప్పుడు. సో డెఫినెట్లీ అది పెట్టుకున్నాను. సో వన్స్ ఇన్ వైల్ ఆఫ్టర్ 2 years డెఫినెట్లీ అనుకున్న 2 years తర్వాత నేను డెఫినెట్గా ఒక కార్ అనేది ప్లాన్ చేశాను. అది కూడా ఇంట్లో జనరల్గా ఒప్పుకోరు కదా మనకు, ఎందుకు ఇప్పుడు అవసరమా అని. సో కరోనా అయిపోయింది, ఆల్మోస్ట్ కరోనా అయిపోయిన తర్వాత
సో వన్ ఫైన్ డే నేను మా స్కూల్ డేస్ సార్ అతనికి ఒక కార్ కావాల్సి వచ్చింది అనమాట. సో తను అడిగారు, అరే అబ్బాయి ఒక మంచి కార్ చూడరా అన్నాడు. సో నేను అప్పుడు నాకు రిసర్చ్ లైక్ ఇవంటే చాలా ఇష్టం, చాలా మందికి సజెస్ట్ చేస్తుంటాను. లైక్ ఎలక్ట్రానిక్స్ కానీ ఆటోమొబైల్స్ ఇలాంటివి అడుగుతున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కానీ అలాంటివి బాగా సజెస్ట్ చేస్తుంటాను అనమాట. సో సార్ నన్ను అడిగారు, అరే మంచి కార్ చూడు, కొనేద్దాం, తీసిపడేద్దాం అన్నారు. సో నేను దాని గురించి రిసర్చ్ చేస్తున్నాను. రిసర్చ్ అంటే ఏ కార్ బాగుంటుంది ఇలా చాలా డీటెయిల్గా చూస్తున్నాను అనమాట. ఫ్రమ్ ఇంజిన్ స్పెసిఫికేషన్ నుంచి మనకి ఏం కావాలి డే టు డే కార్ రన్ చేయడానికి అని. సో అలా చూస్తున్నప్పుడు వన్ ఫైన్ డే మమ్మీ మా మదర్ వచ్చి అడిగారనమాట. మనం క్యాజువల్ ఫ్యామిలీ మీటింగ్ చూసినా కూర్చొని అట్లా చూస్తున్నాం. నేను సరదాగా అన్నాను, కార్ తీసుకుంటే బాగుంటుందేమో అని. అయితే మమ్మీ ఇట్లా అవునా కార్ తీసేసుకుందామా అని అన్నది. నేను ఇంకా సరే అని చెప్పేసి వెంటనే ఇగో ఈ కార్ బాగుందని చెప్పి తీసుకు చూపిస్తాను. అదేంట్రా ఇప్పుడే కదా చెప్పాను అంటే నేను ముందు నుంచి అనుకుంటున్నాను చూద్దామని. వెంటనే నేను ఓకేనో సరే రేపు వెళ్ళి షోరూమ్కి వెళ్ళి బుక్ చేసేస్తాను అని చెప్పి నెక్స్ట్ డే వెళ్ళి నేను ఆల్రెడీ అంతా గ్రౌండ్ వర్క్ చేసేసాను కాబట్టి నాకు అడిషనల్ 1 డే తీసుకొని నాకు ఏ కార్ కావాలనేది కొంచెం ఆల్రెడీ ఐడియా ఉంది. సో ఆ ఐడియాని నేను మళ్ళీ ఏ కంపెనీలో కార్ కావాలని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశాను. నా బడ్జెట్ అనుకున్నాను ఫస్ట్. నా బడ్జెట్ వచ్చేసి 15 to 16 lakhs మధ్యలో, అంతే ఎక్సీడ్ కాకూడదని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో డెఫినెట్లీ ఆ బడ్జెట్లో స్టార్ట్ చేశాను రివ్యూ చేయడం. ఆటోమేటిక్ అయితే రాదు, ఆటోమేటిక్ అంత ఇంట్రెస్టెడ్గా లేదు. సో మాన్యువల్ కియాలో ఇంకా మెయిన్ టార్గెట్ వచ్చి ఈ సిడాన్ వెహికల్స్ సిడాన్ హ్యాచ్ బ్యాక్ కాకుండా ఎస్యూవీ మోడల్లో తీసుకుందామని బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఫిక్స్ అయినప్పుడు ఎస్యూవీస్ చూసాను. ఎస్యూవీలో మోస్ట్లీ మనకి ఏముంది, కియా సెల్టోస్ ఉంది అండ్ క్రెటా ఉంది. ఆ టైంలో లైక్ 2 years బ్యాక్ ఇది బూమింగ్ అనమాట. సేల్స్ అనేది హైలో ఉంది, చాలా బాగుంది, అందరూ చాలా అట్రాక్ట్ అవుతున్న టైం అది. సో నాకు ఎందుకు ఆ పెద్ద కారే కావాలనిపించింది అంటే లైక్ స్పేషియస్ వాజ్ మోర్ ఇంపార్టెంట్ టు మీ. సో నేను చాలా కార్స్ ట్రావెల్ చేశాను కదా, కొంచెం కంజెస్టెడ్ కానీ బ్రీతబుల్ కానీ చాలా ఇదిగా ఉన్నింది. సో అదే మనకి కొన్ని పెద్ద కారు ఉందనుకో, కూర్చునేది అదే 5 members, కానీ మనకు ఆ స్పేషియస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం మనకు ఫ్రీగా ఉంటుంది అండ్ మనకు బూట్ కానీ అండ్ రోడ్ హ్యాండ్లింగ్ అని చాలా బాగుంటుంది. సో మెయిన్ రీజన్ అందుకు నేను తీసుకున్నాను. అండ్ స్పెసిఫికేషన్ వైజ్ నేను క్లియర్గా ఉన్నాను, నాకు ఏ స్పెసిఫికేషన్ కావాలి. సో నేను ఆల్రెడీ రాసి పెట్టుకున్నాను. అన్ని రివ్యూ చూసిన తర్వాత నాకు ఏది ఇంపార్టెంట్, నా బడ్జెట్కి ఏది ఇంపార్టెంట్ అనేది నేను ఒక లిస్ట్ అవుట్ చేసుకున్నాను. ఆ లిస్ట్ అవుట్లోనే నేను స్పెసిఫికేషన్ చూడడం స్టార్ట్ చేశాను అనమాట. సో దాంట్లో నాకు అప్పుడే ఈ ఛానల్స్ కానీ లైక్ వెబ్సైట్స్ కానీ చాలా రివ్యూ చేశాను. అప్పుడే కియా సెల్టోస్ క్రీటా రెండు అనుకున్నాను. ఇనిషియల్గా క్రీటా అనుకున్నాను బేస్ మోడల్ మిడ్ వేరియంట్లో. బట్ ఆ మిడ్ వేరియంట్లో నాకు ఎలో వీల్స్ కానీ లోపల స్క్రీన్ కానీ కొన్ని రావట్లేదు అనమాట. సో ఇలా కాదని చెప్పేసి ఇంకో కియా సెల్టోస్లోనే ఇంకా డీటెయిల్ స్పెసిఫికేషన్ చూస్తున్నాను. చాలా మంది బేస్ మోడల్ తీసుకొని మనకి డీటెయిల్ బయట వర్క్ చేయించుకొని మొత్తం యాక్సెసరీస్ చేంజ్ చేసుకుంటారు. సో అలా వద్దు, ఎందుకంటే నేను చాలా చదివాను. సో నాకంతా బయట అనిపించలేదు. ఒక బేస్ మోడల్ తీసుకొని దాన్ని బయట దించి ఎంత పడుతుంది కాస్ట్ అనేది అనలైజ్ చేశాను అనమాట. సో ఎందుకంటే అలో వీల్స్ రావు బేస్ మోడల్, ఓకే, అలో వీల్స్ కానీ సో లోపల స్క్రీన్ కానీ సో అలాంటివి కొన్ని యాక్సెసరీస్ ఉంటాయి కదా, అవి ఎంత పడుతుంది బయట. సో అంత సేవింగ్ అయితే చేయట్లేదు అనమాట అది. ఎందుకంటే మనకు మంచి బ్రాండెడ్ కావాలి, మంచి లాంగ్ లైఫ్ కావాలి, అలాంటివే తీసుకోవాలి యాక్సెసరీస్ కూడా. సో అందుచేత నేను దాన్ని బయట అవాయిడ్ చేసి 16,000 లోపలే నేను బడ్జెట్ వేసుకున్నప్పుడు ఈ కియా సెల్టోస్ HTK+ IMT వర్షన్ అనేది అప్పుడే లాంచ్ అయింది. జస్ట్ ఆ ఇయర్ 1 month బ్యాకే లాంచ్ అయింది. లాంచ్ అయినప్పుడు దీనిలో నాకు అన్ని డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి, లోపల స్క్రీన్ ఉంది అండ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంది లోపల. సో ఇంకా అన్ని సేఫ్టీ, ఆల్మోస్ట్ అన్ని సేఫ్టీ ఫీచర్స్ ఎక్సెప్ట్ లైక్ 5 star లేదు అది అని చెప్పి ఉంది మిగతా. బట్ నాకు కావాల్సిన అన్ని మాత్రం లోపల ఫుల్లీ లోడ్ అని అనమాట. అది నా బడ్జెట్ 15 lakhs లోపల వస్తుంది అప్పటికి. సో ఇది బెస్ట్ ప్రైస్ అని చెప్పి అది ఫిక్స్ అయిపోయి, కలర్ కూడా ఫిక్స్ అయిపోయి చూపించేసాను. మమ్మీ ఇది ఫిక్స్ తీసుకుందాం అంటే ఏంది అప్పుడే ఎలా అన్నాను. లేదా ఆల్రెడీ నేను ఫిక్స్ అయిపోయానని చెప్పేసి తీసేసుకున్నాను. వెళ్ళి నెక్స్ట్ డే షోరూమ్కి వెళ్ళి బుక్ చేసేసాను. బుక్ చేసినప్పుడు లైక్ ఈ వాజ్ అరౌండ్ 6 months to 7 months వెయిటింగ్ పీరియడ్ ఉండింది అనమాట. సో వెయిటింగ్ పీరియడ్ ఉన్నప్పుడు ఆలోచించాను, అబ్బా మనం వెంటనే తీసుకుందాం అనుకున్నామే అని చెప్పేసి ఆలోచించాను. సో సరే చేసేద్దామని చెప్పేసి బుక్ అయితే చేసేసాను. మళ్ళీ రిఫరెన్స్తో అటు ఇటు రిఫరెన్స్తో మళ్ళీ దాని డెలివరీ టైం అనేది దగ్గరగా తీసుకొచ్చాను. సో ఆ ఫస్ట్ ఇంప్రెషన్ చూసినప్పుడు లైక్ వావ్. సార్ ఎవరైనా సరే ఒక కార్ కొన్ని మనం డెలివరీ తీసుకున్నప్పుడు ఆ ఫీలింగే వేరే ఉంటుంది. సో దట్ ఆ టైంలో నాకు చాలా బాగా అనిపించింది. అట్ ది సేమ్ టైం ఫ్రమ్ సైకిల్ జర్నీ, బైక్ జర్నీ టు ద కార్ జర్నీ అనేది ఈ జర్నీ అనేది లైక్ బ్యూటిఫుల్ అనమాట. ఒకసారి మనం ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ టైం సైకిల్ చేసినప్పుడు వావ్, సెకండ్ టైం బైక్ కొన్నప్పుడు మన గాల్లోనే. ఇంకా నెక్స్ట్ కార్ కొన్నప్పుడు
లైక్ ప్లెజెంట్ అనమాట. సో చాలా బాగుంటుంది. సో నేనైతే కార్ ఏదో స్టేటస్ చూపించడం కోసమో లేకపోతే పక్క వాళ్ళ కోసమో ఫ్యామిలీ వారు ఎవరో కోసమో కాదు, ప్యూర్లీ నా పర్సనల్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం తీసుకున్నాను. సో ఎందుకంటే ఫ్యామిలీ పెరుగుతుంది కాబట్టి ఎక్కడ వెళ్ళాలన్నా, సో ఇమీడియట్గా ఎక్కడికైనా పోవాలన్నా, ఏదైనా అవుటింగ్ చేయాలన్నా, సో ఫ్యామిలీ కంఫర్ట్గా ఉంటుంది, మనకి ఎంతో కొంత సేవింగ్ అవుతుంది. సో బ్యాక్లో అయితే లేని సేవింగ్లోనే ఉంది కాబట్టి సో తీసుకుందామని ఒక చిన్న స్టెప్ ముందుకేసి ఫైనల్గా కార్ అయితే తీసుకున్నాను. సో కార్ అనేది నాకు చాలా ఇష్టంగా, బైక్ కార్ అనే కాదు బైక్ కూడా చాలా ఇష్టం. అప్పట్లో నేను చాలా బాగా మెయింటైన్ చేసేవాడిని బైక్ని కూడా. సో అలాగే కార్ని కూడా మెయింటైన్ చేశాను. ఈ జర్నీలో నాకు ఏమనిపించింది అంటే నేను లాట్ ఆఫ్ యాక్సెసరీస్ యూజ్ చేశాను. అట్ ది సేమ్ టైం కార్ మెయింటెనెన్స్లో చాలా కేర్ తీసుకున్నాను. ఎలా తీసుకున్నాను అంటే నేను చాలా రివ్యూ చేసేవాడిని. ఎలా అయితే మనల్ని మనం ఎలా చూసుకుంటామో అట్ ది సేమ్ టైం మనకు కావాల్సిన వస్తువుని కూడా అంత నీట్గా చూసుకునే యాటిట్యూడ్ నాది. సో అంత నీట్గా దీన్ని మెయింటైన్ చేశాను. చేసిన తర్వాత చాలాసార్లు నేను అనుకున్నాను అనమాట. 2 years బ్యాక్ నేను కార్ కొన్నప్పుడే అనుకున్నాను, వై డోంట్ వి స్టార్ట్ ఛానల్ స్టార్ట్ చేసి మనం ఒక రిప్రజెంట్ చేద్దాం, కార్ గురించి వ్లాగ్ చేద్దాం అని చిన్న ఐడియా వచ్చింది. కొన్నాను, ఎక్విప్మెంట్స్ కూడా కొన్నాను. బట్ నాకు ఏంటంటే టైం ఆ మూడ్ సెట్ కాలేదనమాట. సో అందుకు నేను అవాయిడ్ చేసి మళ్ళీ రీసెంట్గా ఐడియా వచ్చింది స్టార్ట్ చేద్దామని. మా ఫ్రెండ్ కూడా ఐడియా వచ్చాడు, ఏంటి నువ్వు ఎప్పుడో స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఏమైందంటే చేద్దాం అనుకున్నాను అన్నాను. సో ఫైనలీ దిస్ వాజ్ ద మూమెంట్ యాక్చువల్లీ. సో అంటే ఏదో సాధించేద్దామని కాదు, బట్ ద థింగ్ ఈస్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనకి ఒక లోపల నుంచి ఒక ఫీల్ ఉంటుంది. పబ్లిక్లో ఒక వ్యూ ఇస్తున్నప్పుడు ఇట్ షోస్ అవర్ పొటెన్షియల్ అనమాట. సో ఒక క్రెడిబిలిటీ అనేది వస్తుంది, పొటెన్షియల్ వస్తుంది, ఒక హీరోయిష్ ఫీలింగ్ ఉంటుంది. సో దట్ అందుకే ఈ ఛానల్ స్టార్ట్ చేయాలని అనిపించింది. అట్ ద సేమ్ టైం అది ఎవరు చూస్తారో లేదో నాకు తెలియదు, బట్ నాకు కావాల్సిన కంటెంట్ అండ్ అట్ ద సేమ్ టైం పబ్లిక్ కావాల్సిన కంటెంట్ నేను మాత్రం డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తాను. ఇంకేముంది, ఫైనల్గా ఈ వీడియో చేసి మీకు తీసుకొచ్చాను. సో డెఫినెట్లీగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ మీకోసం ఈ వీడియో చేస్తున్నాను, మన ఫ్యామిలీ అండ్ మన బెస్ట్ ఫ్రెండ్స్. సో చాలా రోజులు నేను చాలా మందిని నన్ను చూసి మేబీ ఇప్పుడు చూస్తుంటారు నన్ను. సో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా. ఇన్ కేస్ ఎవరికైనా కొత్త కార్ ఒకవేళ కార్ కొనాలనుకుంటున్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, నాకు కావాల్సిన గైడెన్స్ ఇస్తాను. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఆల్రెడీ కార్ కొని యూజ్ చేస్తున్న వాళ్ళు కూడా జస్ట్ రీచ్ మీ సో దట్ వీ క్యాన్ ప్రొవైడ్ ఎ గుడ్ కంటెంట్. అంటే లాంగ్ టర్మ్ యూజర్ రివ్యూ, మీ ఒపీనియన్ షేర్ చేసుకోవచ్చు నా ఛానల్లో. సో డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్ కూడా ఇదే షేర్ చేయండి వాళ్ళు, సో దట్ దే కెన్ కాంటాక్ట్ మీ. మనం ఒక క్రియేట్ చేసి ఆల్ ద వే మన ఛానల్లో పబ్లిష్ చేసుకుందాం మళ్ళీ. సో ఇదే మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది. సో ఫస్ట్ వీడియో ఓకే అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీకు మన వాళ్ళకి వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో చేయండి. బెస్ట్ ఆఫ్ లక్ చెప్తారో కామెంట్సే పెడతారో మీ ఇష్టం. దట్స్ ఇట్ ఫర్ ద డే, సైనింగ్ ఆఫ్, బాయ్. మర్చిపోయాను, కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా రిఫరెన్స్ చేసినప్పుడు నాకు డైరెక్ట్ మెసేజ్ చేయమని చెప్పి నేను వాళ్ళకి రీచ్ అవుతాను, రివ్యూస్ కానీ ఏదైనా సజెషన్ కోసం. సో బాయ్.